ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవంగా ఈరోజు అధ్యయనం చేయబోయేటటువంటి అంశం ఏదైతే ఉందో అది క్రైస్తవ్యంలోనే చాలా పలు రకాల అపార్థాలకు దారితీస్తూ అనేక మందిని అసత్యం వైపు నడిపిస్తూ చాలామందిని కూడా గందరగోళానికి గురి చేస్తున్నటువంటి ఒక అంశం. అయితే ఇది ఈ రోజు నుంచి పుట్టిందేమీ కాదు, ప్రారంభం నుంచి కూడా ఈ గలిబిలి అనేది క్రైస్తవ ప్రపంచంలో ఉంటూనే ఉన్నది. వాస్తవంగా క్రీస్తు ప్రభువును సిలువ వేశారు అని అంటారు కదా. ఎందుకు సిలువ వేస్తుంటారు వాళ్ళు? యేసు ప్రభువుని ఎందుకు సిలువ వేశారు? ఇప్పుడు మనమంతా తెలియని విషయం ఏమీ కాదు అది. కానీ ఒక్కసారి ప్రశ్న అడిగేసరికి మనకే మన లోపల ఏం చెప్పాలో అనే ఒక కన్ఫ్యూజన్ మన లోపల ఏర్పడింది. యేసు ప్రభువును సిలువ వేశారన్నంత వరకు ఓకే, ఎందుకు అనే ఒక ప్రశ్న మన ముందుకు వచ్చేసరికి ఎందుకు అయి ఉంటుందో అనే ఒక ఆలోచన మన లోపల మొలకెత్తింది. కానీ అసలు ఎందుకు వేశారనేది మనకు తెలియదా అనంటే తెలుసు. ఆన్సర్ ఏమిటి అని అంటే యేసు ప్రభు ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు. అపోస్తలుడైన పేతురు 2వ అధ్యాయంలో ప్రసంగం చేసిన తర్వాత ఓహో యేసు ప్రభువే, ఈయనే ఆయన అనే విషయం వాళ్ళకి అప్పటి వరకు అర్థం కాలేదు. అర్థం కాకపోబట్టే ఆయన ఏం చేశారు అని అంటే సిలువ వేశారు. ఈరోజు కూడా క్రైస్తవ్యంలో దేవుడు ఎవరు అనే విషయం మీద అనేకమైనటువంటి బోధలు, అసలు ఎవరు దేవుడు అనే ఒక విషయాన్ని క్రైస్తవుల మీదకి ఒక అబద్ధ బోధని నెట్టివేసి వాళ్ళని కొట్టుమిట్లాడేటట్లుగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కూడా అంశాన్ని మాట్లాడాలని చెప్పి సహోదరులు తెలియజేసినప్పుడు నేనేమన్నానంటే ఎందుకు ఈ అంశాన్ని ఎంచుకున్నారంటే చాలామందికి ఒక ప్రశ్నగా మిగిలిపోయిందండి ఇది అని చెప్పేసి అని అన్నారు. వాస్తవంగా దేవుడు ఎవరో తెలియకోకుండా మనం దేవుని సన్నిధికి రావడం అనేది చాలా ఒక ఎలాంటి పరిస్థితి అని అంటే ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. నిజంగా మనకి ఆలోచించి చూడండి, ప్రపంచంలో దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చామని చెప్పేసి అని అంటారు. యేసుక్రీస్తు ఎవరు అని అంటే ఏం చెప్తారు? యేసుక్రీస్తు ఎవరు అని అంటే దేవుడు అనే విషయాన్ని చెప్తారు. కానీ విచిత్రంగా ఈ మధ్యన కొంతమంది చెప్తున్నారు యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవునిగా మీరు అంగీకరిస్తే నరకానికి వెళ్ళిపోతారని చెప్తున్నారు. ఇంక అంతకుమించి అబద్ధ బోధ, అంతకుమించిన ఏంటి దౌర్భాగ్యమో ఇంక క్రైస్తవ్యంలో ఇంక ఏది ఉండదేమో అని అనిపించింది నాకు. వాస్తవంగా ఈ విషయాన్ని అధ్యయనం చేయడానికి మనం మొదలు పెట్టగలిగితే గనక, దేవుని గురించినటువంటి పరిచయాన్ని గనక మనం చూడగలిగితే ఒకసారి ఈ పేరుల దగ్గర ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటి అని అంటే నిర్గమకాండము 3వ అధ్యాయానికి వెళ్తే మోషే దగ్గర అక్కడ ప్రత్యక్షమైనటువంటి దూత ఎవరైతే ఉన్నారో అక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో అసలు నువ్వెవరు అని ఆయన అడిగినందుకు ఆయన చెప్తూ ఉంటాడు. 3వ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే, నిర్గమకాండము 3వ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే 13వ వచనం నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, మోషే చిత్తగించుము, నేను ఇజ్రాయేలీల యొద్దకు వెళ్ళి వారిని చూచి మా పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అంటే నీ పేరేంటి అని జనం గనక అడిగితే నేనేం చెప్పాలి అని అడిగితే ఇప్పుడు ఏంటి నీ పేరు అని అడుగుతున్నప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు. చూడండి 14వ వచనం, అందుకు దేవుడు, బాగా గమనించండి, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఎవరితో చెప్పాడు? ఏమని చెప్పాడు ఆయన? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నువ్వు ఇజ్రాయేలీలతో చెప్పవలెను. ఎవరైనా ఆయన పేరు ఏమని చెప్పాడు? ఆయన ఏంటి ఆయన పేరు? ఉన్నవాడు. ఉన్నవాడని వాడు నిన్ను పంపాడని నువ్వేం చెయ్యి చెప్పు అని చెప్పేసి అని అన్నాడు. వాస్తవంగా ఇక్కడే ప్రజలకు అర్థం కానటువంటి సమస్య. దేవుడు ఎవరో తాను కనపరుచుకోకుండా ఏమీ లేడు, కనబరుచుకున్నాడు ఆయన. కానీ కనబరుచుకున్నా కానీ ప్రజలకి ఏమవ్వలేదు, అర్థం కాలేదు.
మీకు లోకంలో ఉన్నటువంటి పరిస్థితిని కనుక చూస్తే దేవుడు ఎవరు అని కనుక మీరు అడిగారనుకోండి, వాళ్ళు కనిపించే ప్రకృతిని అంతా చూపించి వాళ్ళు ఏమంటారు? దేవుడు అని అంటారు. మరి దేవుడు అని అంటే ఎవరవుతారు అసలు? ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు ఉన్నవాడు అని చెప్పేసి అని అంటాడు. అంటే ఉన్నవాడు అని అంటే అర్థం ఏంటి? ఈరోజు ప్రపంచానికి అర్థం కాని పెద్ద సమస్య అదే. చాలామంది దేవుడు ఎవరు అని అడిగితే ఆయన స్వయంభవుడు అనే విషయాన్ని చెప్పగలగాలి. ఎవరైనా స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు అని అర్థం. అంటే స్వయంభవుడు అని అంటే అర్థం ఏమిటి? తనకు తానుగా ఉన్నవాడు. మీరు నేను మనకు మనంగా పుట్టిన వాళ్ళం కాదు. అంటే ఖచ్చితంగా మనం దేవుళ్ళమైతే అవలేము. ఇప్పుడు సృష్టి ఉంది, సృష్టి కూడా తనకు తానుగా రాలేదు. అంటే ఎవరో సృష్టిస్తే వచ్చింది. అంటే దేవుడు ఎవరు అని అంటే సృష్టికర్త అని మనకు అర్థమవుతుంది. ఇంకా దేవుడు ఎవరు అని అంటే నిత్యుడు అని చెప్పేసి అని అంటాడు. దేవుడు ఎవరు అని అంటే ఆత్మ అని చెప్పేసి అని అంటాడు. అంటే ఈ స్వభావ లక్షణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమంటారని అంటే దేవుడు అని మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఓవరాల్గా మనం బైబిల్ అంతా స్టడీ చేసామనుకోండి, ఆ స్టడీలో ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. అయితే ఈవేళ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సమస్య ఏమిటి అని అంటే దేవుడు అంటే ఎవరు అని అంటే యెహోవా అంటారు. అంతేనా? దేవుడు ఎవరు అని అంటే తండ్రి అని అంటారు. ఇప్పుడు దేవుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు అని అంటారు. దేవుడు ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ అని అంటారు. అయితే మనకు ముగ్గురు దేవుళ్ళు అవ్వాలి కదా, మరి ఒక్క దేవుడు ఎలాగయ్యాడు అనే ప్రశ్న ఎప్పుడు రాలేదా మీకు? ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది క్రైస్తవ్యంలో. ఇప్పుడు బయట కూడా మీకు చూడగలిగినట్లయితే దేవుళ్ళు దేవతలు అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బైబిల్ ప్రకారం మనం ఏం చేయాలి? ఒక దేవుడు ఎవరో ఏం చేయాలి? స్టడీ చేయాలి. అంతేనా కాదా? ఇప్పుడు ఆ ఒక్క దేవుడు ఎవరో కనుక మనకు అర్థమైంది అనుకోండి, ఆ దేవుడినే మనం పూజించాలి, ఆ దేవుడినే మనం ఆరాధించాలి. అంతే కదా? ఈరోజు సమస్య ఏమైందని అంటే ఆ ఒక్క దేవుని ప్లేస్లో ముగ్గురు ఉన్నారు కదా, దేవుడు ఒక్కడే అంటే ముగ్గురు ఉన్నారు కదా, మరి ముగ్గురు దేవుళ్ళు అవుతారు కదా, ఒక్క దేవుడు ఎలాగవుతాడు అనేది ఈరోజు అందరికీ ఉన్నటువంటి ప్రశ్న. ఒక్కసారి కనుక మనం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే 6వ అధ్యాయము 4వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడైన యెహోవా ఎలాంటి దేవుడు? అద్వితీయుడగు యెహోవా. అంటే అద్వితీయుడు అని అన్నాడు, కానీ వాస్తవంగా కనుక మీరు ఇంగ్లీష్లో చదవగలిగితే ఏమని చదివాడు అనేది మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఓపెన్ చేయగలరా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనానికి కనుక మనం వెళ్ళగలిగితే, హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ గాడ్. ఈజ్ వన్ గాడ్. ఎవరు? వన్ గాడ్ అంటే ఒక్క దేవుడు. మరి ఒక్క దేవుడు అని అన్నప్పుడు యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. అప్పుడు ఎంతమంది అవ్వాలి? ముగ్గురు అవ్వాలి కదా. ఒక్కటి ఎలా అయ్యాడు అనేది మనకు వచ్చేటటువంటి సాధారణమైనటువంటి ప్రశ్న. వాస్తవంగా మనం చూసాం దేవుడు ఎవరు అని అంటే ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన ఉన్నవాడు, అలాగే ఆయన ఆత్మ, ఇంకా ఆయన ప్రేమమయుడు. ఇలా ఆయన గుణలక్షణాలన్నీ చూస్తే ఎవరైతే ఇవి కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే దేవుడు అనే స్వభావంలో ఉంటారు. ఇక్కడ సమస్య ఏమిటి అని అంటే ఒకటి అన్న దాన్ని మనం ఎలా చూస్తున్నాం అని అంటే ఒక్కటిగానే చూస్తున్నాం. ఒకటి అన్న పదం ఏదైతే ఉందో అది బహువచనంగా చూసేటటువంటి పరిస్థితి లేదు. మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న విషయం నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రధానమైన సమస్య అంతా ఇదే. ఏమిటి ప్రధానమైనటువంటి సమస్య అని అంటే ఈ ఒకటి అన్న పదం ఏదైతే ఉందో ఆ ఒకటి అన్న పదాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను చూడండి ఒక్కసారి. నేను రాసింది ఏమన్నా అర్థమైందో మీకు? ఒక దేశము. ఎన్ని? ఒక దేశం. ఒక దేశం అంటే 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు. అంతే కదా?
మీకు విషయం ఏంటంటే, ఈ దేశము అన్నదాన్ని కాసేపు ఇలా చూసి దీన్ని ఒక అనేదాన్ని కనుక మీరు ఆలోచన చేయగలిగితే, ఇందులో మీ ఆలోచన ఒకటే ఉంటుందా, 2, 3 ఉంటాయా అని అంటే ఖచ్చితంగా 2, 3 అయితే ఉండవు. విషయం ఏంటి అని అంటే, ఈ ఒకట్లో ఎన్ని ఉన్నాయి అని అంటే, మన దేశాన్నే గనక మనం చూడగలిగితే ఇందులో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 రాష్ట్రాలు ఉన్నాయా లేవా? 29 రాష్ట్రాలు కలిపితే ఎన్ని అయింది? ఇదేంటి 29 కలిపితే ఒకటి ఎలాగవుద్ది? మీకు అర్థమైందని నేను చెప్పింది? ఇప్పుడు ఈ 29 కలిపితే ఒకటి ఎట్లా అవుద్ది అంటే, ఇది ఒక సమూహం. అర్థమవుతుంది కదా? ఈ రాష్ట్రాలు అనేది ఒక సమూహం. ఇండివిజువల్గా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉన్నాయా లేవా? ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం, అంతేనా? నేను ఒకటి అన్నది మాత్రమే మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ రాష్ట్రాలు అన్నారు కదా, అక్కడ దేవుళ్ళు అన్నాలండి అని చెప్పేసి మాత్రం అనొద్దు. ఒకటి అని అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నటువంటి మాట. అంటే బైబిల్లోకి వెళ్ళిన తర్వాత వచనాలన్నీ కూడా మనం చూడొచ్చు. చూసిన తర్వాత ఏంటనేది మనకి అర్థమవుతుంది. అంటే 29 ఉన్నటువంటి దాంట్లో దేనికది ఇండివిజువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అనరు, మళ్ళీ రాష్ట్రము అంటారా లేదా? ఓకే. తెలంగాణ అనేది ఒకటి ఉంది, ఉందా లేదా? దీన్ని కూడా ఏమంటారు? రాష్ట్రము అని అంటారు. అంటే రాష్ట్రాల్ని విభజించడానికి కూడా దాని స్వయం ప్రతిపత్తి మళ్ళీ దానికి ఉంది. ఈ రాష్ట్రం ఎట్లా ఏర్పడుతుంది అని అంటే, ఎట్లా ఏర్పడుతుంది రాష్ట్రం? మళ్ళీ ఇందులో జిల్లాలు ఉంటాయి. మనకు అర్థమవుతుందో లేదో? జిల్లాలు ఎట్లా ఏర్పడతాయి? మండలాలు ఉంటాయి. మండలాలు ఎట్లా ఏర్పడతాయి? ఈ సిస్టమ్ బాగానే అర్థమైందిగా మనకి. ఇప్పుడు మీరు ఆలోచన చేసి చూడండి, ఒక దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఇది ఒప్పుకుంటాం. ఈ రాష్ట్రాల్లో మళ్ళీ ఇదిగో దేనికది ఇండివిజువల్గా ఉంది అని అంటే, ఈ రాష్ట్రం ఎట్లా ఏర్పడుతుంది అని అంటే ఇదిగో జిల్లాలుగా ఉంటుంది అని చెప్పేసి అని అంటారు. జిల్లాల్లో మళ్ళీ మండలాలు ఉంటాయని ఒప్పుకుంటాం. మండలాల్లో మళ్ళీ ఏముంటాయని అంటే ఒప్పుకుంటాం. గ్రామాలు ఉంటాయంటే ఒప్పుకుంటాం. విచిత్రమైన విషయం ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఒక్కడే అని అంటే ఇందులో మాత్రం ఎవరిని ఒప్పుకోరు అని అంటే, ఎవరో ఒకరు అవ్వాలి కానీ మిగిలిన ఇద్దరు ఎవరేమవరు? ఇప్పుడు ఇందులో 29లో ఇది ఉంది అని మనం ఒప్పుకుంటున్నప్పుడు, దేవుడు అనే పదం ఏదైతే ఉందో ఆ పద ప్రయోగం అనేది ఎలా జరిగింది అనేది మనం ఆలోచన చేయాలి. అంతేనా కాదా? ఇప్పుడు దేశము అనేది ఎట్లా జరిగింది అనేది మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు దేవుడు అనే పదాన్ని కూడా ఎలా ప్రయోగం చేశాడు బైబిల్లో అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఇది ఒక దేశము అని మనం ఎట్లాగైతే చెప్పామో, ఇప్పుడు ఇక్కడ మనకున్న సమస్య ఏమిటి? ఒక దేవుడు. ఖచ్చితంగా బైబిల్ మనకు చెప్తుంది ఏంటి? ఒక దేవుడు. ఇద్దరు దేవుళ్ళు లేరు, ముగ్గురు దేవుళ్ళు లేరు. కానీ ఈ దేవుడు అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ఒకటి అంటే ఏంటో కూడా మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఈ రెండు అర్థం కాకుండా ఖచ్చితంగా మనకి ఏమవుతుందనంటే, ఈ ఒక్క దేవుడు అనే విషయం మనకి అర్థం కాదు. అందుకే చెప్తున్నాడు, హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ గాడ్. ఎంతమంది? ఒక్కడే. అది తెలుగులో మనకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇది అర్థం కాక మనం మాట్లాడే మాటలే ఇవన్నీ కూడా. ఒకసారి యెషయా గ్రంథానికి కనుక మనం వెళ్ళగలిగితే, యెషయా గ్రంథము 45వ అధ్యాయానికి కనుక మనం వెళ్తే, 45వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే 5వ వచనంలో చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉంటాడు, నేను యెహోవాను, మరి ఏ దేవుడునో లేడు, నేను తప్ప ఏ దేవుడునో లేడు. అంటే దాని అర్థం ఏంటి? కరెక్టే, దేవుడు ఒక్కడే. ఇప్పుడు ఈ వచనం పట్టుకుని ఏమంటారని అంటే, దేవుడు అని అంటే తండ్రి. దేవుడు అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? 2.
క్రీస్తు దేవుడు అంటే ఒప్పుకుంటారా? ఓకే. 3 పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా దేవుడు అనే స్వభావంలో ఉన్నారు, అంతేనా కాదా? ఇప్పుడు ఇక్కడ ఈ వచనాన్ని పట్టుకొచ్చి చాలామంది ఏం పెడతారని అంటే, ఈయన మాత్రమే దేవుడు, ఈయన కాదు అని పెడతారు. ఎందుకనంటే ఈ వచనాన్ని సమర్థించడం కోసం ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారని అంటే ఇది కాదు అని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు అని అంటే, వాళ్ళకి ఒక దేవుడు అని అంటే ఈ ఒక అంటే ఒకటని మాత్రమే అనుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా ఒకటే అని అంటే ఈయన మాత్రమే కాబట్టి ఇంక మీరిద్దరు ఎవరు కాదు. మరి అప్పుడు మిగిలిన వచనాలను ఏం చేస్తారు? ఒకవేళ కనుక క్రీస్తు దేవుడా కాదా అని కనుక మనం ఆలోచన చేయగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనకు తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. అదే అధ్యాయం 14వ వచనం కనుక మనం చదివితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యన నివసించాను. అంటే యోహాను 1:1 ప్రకారం యేసుక్రీస్తు ఎవరు? దేవుడు, అంతేనా కాదా? ఆదికాండం 1:1 చదివితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను ఏం చేశాడు? సృజించాడు. ఇప్పుడు ఆదికాండం 1:1 ప్రకారం ఎవరు? దేవుడు తండ్రి మీరు అనుకున్నది, లేకపోతే యెహోవా మీరు ఏమనుకుంటారో అనుకోండి. కానీ వాస్తవంగా ఇక్కడ ఈ యెహోవా అనే పదం ఏమైతే ఉందో, ఈ యెహోవా అనే పదాన్ని గురించి కూడా స్టడీ చేయవలసిన అవసరం ఉంటుంది. దాని గురించి కూడా అర్థమైతేనే కానీ మిగిలిన విషయాలు మనకి అర్థమవ్వవు. వాస్తవంగా కనుక మనం చూడగలిగితే పరిశుద్ధాత్మ కూడా దేవుడా కాదా అనే వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయాన్ని కనుక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, ఇక్కడ జరిగినటువంటి సంఘటన అననీయ సప్ఫీరా అనేటువంటి ఇద్దరు భార్యాభర్తల మధ్యన జరిగినటువంటి సందర్భంలో ఇక్కడ ఆయన మాట్లాడుతూ అంటాడు. చూడండి 4వ వచనం, అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మని పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. ఎవరు మరి దేవుడు? ఎలా చెప్పగలరు? 3వ వచనాన్ని చదువుదాం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానును ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? ఎవరిని మోసపుచ్చడానికి అన్నాడు? పరిశుద్ధాత్మ. 4వ వచనానికి వెళ్ళామన్నాడు, ఆ మోసపుచ్చిన వ్యక్తి ఎవరు అన్నాడు? దేవునితో అబద్ధం ఆడితివి అని అన్నాడు. అంటే మోసపుచ్చిన వ్యక్తి, అబద్ధమాడిన వ్యక్తి ఇద్దరు వేరా? ఒకళ్ళేనా? ఒకళ్ళే. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరు అని అంటే దేవుడు. ఇప్పుడు మన కళ్ళతో ఇది చూస్తే ఈ 3 1+1 = ఎంత అవ్వాలి? ఎంత అవ్వాలి? 3 అవ్వాలా లేదా? ఓకే, మరి 3 అవ్వద్దా? మనం చూసేటటువంటి ఆలోచనలో తప్పు ఉంది. అంతేగాని దేవుడు 1 అని చెప్పినప్పుడు ఆ 1లో తప్పేమీ కూడా లేదు. ఆయన దేని గురించి మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అన్నది మాత్రమే మనం ఏం చేయాలని అంటే ఆలోచన చేయాలి. అంటే ఇంతవరకు తండ్రి దేవుడు అనేది మనం వచనం చూసాం, క్రీస్తు దేవుడు అనేది వచనం చూసాం, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అనేది కూడా వచనం చూసాం. కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా దేవుడు 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 అని కనబడుతున్నారు. కానీ ఇప్పుడు దేవుడు అనేది ఒక స్వభావం. ఏంటది? ఒక స్వభావం. ఆ స్వభావాన్ని బట్టి వీళ్ళు దేవుడు అయ్యారు. కానీ ఇక్కడ 1 3 కాబట్టి 3 దేవుళ్ళు అవుతారని అంటే కుదరదు. ఎందుకనంటే బైబిల్ దాన్ని సమర్థించలేదు. ఎలాగనంటే ద్వితీయోపదేశకాండం 6:4 ప్రకారం ఆయన ఎంత అననంటే అద్వితీయ దేవుడు, వన్ గాడ్, ఒకే దేవుడు అనే విషయాన్ని తెలియజేశాడు. అలనాడు ఇజ్రాయేలీలకు కావచ్చు, నేడున్నటువంటి క్రైస్తవులకు కావచ్చు. వచ్చిన సమస్య అంతా చిక్కంతా ఎక్కడనంటే ఇదిగో 45:5 వచనం ఏదైతే ఉందో యెషయా గ్రంథము, నేను యెహోవాను మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును
ఇది చెప్తున్నటువంటి సందర్భం ఏమిటి అనడంటే ఆయన విగ్రహాలకి ఆయనకి సంబంధించినటువంటి లక్షణాలు. అంటే విగ్రహాలకి ఎప్పుడు కూడా తన మహిమను దేవుడు ఏం చేయలేదు, ఇవ్వలేదు. అంటే మీరు బాగా ఆలోచన చేయండి, విగ్రహాలకు ఇవ్వలేదు అనడంటే మరి అసలు దేవుని యొక్క లక్షణాలు ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క లక్షణాలు ఏమిటి మరి ఒక్కసారి మీరు రాసుకోండి. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం ప్రకారం దేవుడు ఎవరనంటే సర్వశక్తిమంతుడు. ఇప్పుడు దాన్ని అక్కడ పెట్టి మీరు గనక చూడగలిగితే ఖచ్చితంగా ఏ విగ్రహం దగ్గరైనా గనక మీరు పెట్టి చూస్తే ఆ విగ్రహంలో సర్వశక్తి అనేది ఉంటుందా అంటే ఉండదు. ఆయన దాని గురించి మాట్లాడుతున్నాడు. సర్వజ్ఞుడు, సర్వము ఎరిగినవాడు, సమస్తము తెలిసినటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుందని అంటే దేవునికి ఉంటుంది. ఇంకా మూడవది ఏమిటి అని అంటే సర్వాంతర్యామి, ఆయన అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఇంకపోతే ఆయన నిత్యుడు, ఇకపోతే ఆయన ఆత్మస్వరూపి, ఇకపోతే ఆయనకున్నటువంటి ఎవ్వరికి లేనటువంటి ఒక లక్షణం ఏది అని అంటే పరిశుద్ధుడు. దేవుడు ఎవరనంటే పరిశుద్ధుడు. లేవికాండం 11:44 ప్రకారం లేకపోతే 19:2 ప్రకారం మీరు కనుక చూడగలిగితే ఆయన ఎవరు అనంటే పరిశుద్ధుడు అనే విషయం కనుక మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఈరోజు ప్రపంచం అంతటినీ కనుక మీరు చూస్తే విగ్రహాలకి పవిత్రత అనేది ఉంటుందా అంటే పరిశుద్ధత. అసలు పరిశుద్ధత అంటే ఏంటో కూడా మనకు అర్థం అవ్వాలా లేదా? పరిశుద్ధత అనంటే పాపం లేనటువంటి ఒక స్థితి, అంతేనా కాదా? అంటే ఖచ్చితంగా దేవునికి ఏమి లేదు, పాపం అనేది లేదు. ఇప్పుడు మీరు ఒకవేళ కనుక మీరు చూస్తే తండ్రి పాపాత్ముడు అనంటే కాదు, ఒకవేళ క్రీస్తు పాపాత్ముడు అనంటే కాదు, ఒకవేళ పరిశుద్ధాత్మను కనుక మీరు పాపి అనాలనంటే అనలేరు. అంటే ఈ కారణాలను బట్టి ఇందులో ఆ గుణం అనేది ఉన్న ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారా లేదా? ఎంతమందికి ఉందండి అది? ఏమంటారు దాన్ని? గుణ లక్షణాలు అని అంటారు. ఏంటండి గుణ లక్షణాలు? ఇంగ్లీష్లో దీన్ని ఏమంటాడనంటే యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవునికి మాత్రమే ఉండేటటువంటి లక్షణాలు. పరిశుద్ధత అనేది ఎవరికి మాత్రం ఉంటుంది అంటే దేవునికి. దేవునికి తప్ప ఏ విగ్రహాలకి అది లేదు. ఇప్పుడు క్రీస్తుకి లేదని చెప్పగలరా? ఇప్పుడు ఈ లక్షణం పట్టుకొచ్చి, ఈ యాట్రిబ్యూట్స్ పట్టుకొచ్చి, దేవుడికి ఉండేటటువంటి లక్షణాలను పట్టుకొచ్చి క్రీస్తు దగ్గర పెట్టి ఇది లేదని చెప్పగలమా? పరిశుద్ధాత్మ దగ్గర పట్టుకొచ్చి. ఇప్పుడు సమస్య అంతా ఏమిటి అని అంటే విగ్రహాలకు సంబంధించింది కాదు అని చెప్పడానికి ఇక్కడ మాట్లాడాడు ఆయన. ఇంకా ఉన్నటువంటి ఒక సమస్య ఏమిటి అని అంటే 42వ అధ్యాయము యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నేను నా మహిమను నేను ఇచ్చువాడును కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు ఎవరికి చెందనేనని చెప్పాడు. ఈ నామం అంటే యెహోవా అనే నామం ఏదైతే ఉందో బాగా గమనించండి. యెహోవా అనే ఈ నామం ఎవరికైతే ఉందో ఈ నామము ఎవరికి చెందదట? విగ్రహాలకి. అంతేగాని ఎవరికి కాదు. క్రీస్తుకి చెందదు అని చెప్పాడైనా? క్రీస్తుకి చెందదు అని చెప్పాడైనా? ఓకే. పరిశుద్ధాత్మకు చెందదు అని ఏమన్నా చెప్పాడైనా? కానీ మనమంతా దేనికి చెప్తాం? ఇదే. యెహోవా అంటే ఇంకెవరైనానంటే తండ్రి. ఎవరు లేరు అందులో? క్రీస్తు లేడు, పరిశుద్ధాత్మ కూడా లేడు. ఇది కాదు. ఏం చెప్పింది బైబిల్ అన్నాడనంటే విగ్రహాలకు చెందదన్నది కానీ నామం క్రీస్తుకి చెందదు, పరిశుద్ధాత్మకు చెందదని ఎక్కడా కూడా చెప్పలేదు. మరి క్రీస్తుకి చెందుతుందా లేదా అని కనుక మనం చూడగలిగితే ఒకసారి ఇదే యెషయా గ్రంథం 40వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే 40వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటాడు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు,
ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ఏమని చెప్పాలి? ఏమని చెప్తూ ఉన్నాడంట? ఎవరైనా అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎక్కడ? అడవిలో. ఏమని ప్రకటించుచున్నాడు? ఎట్లనగా అరణ్యములో యెహోవాకి ఏం సిద్ధపరచాలి? మార్గము సిద్ధపరచాలి. ఎవరికి? నోట్ దిస్ పాయింట్ మళ్ళీ. ఎవరికి సిద్ధపరచాలి? యెహోవాకి సిద్ధపరచాలి. ఇంకా ఏమంటున్నాడు అనంటే, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయడి. మరి ఎవరు చెప్పారు ఇది? ఎవరి గురించి చెప్పారు? ఎక్కడ చెప్పారు? ఒక్కసారి మీరు మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని కనుక మనం చూడగలిగితే, మత్తయి సువార్త 3వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే 3వ అధ్యాయంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములు యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండాను. ఎవరి గురించి? బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం ఏమైంది? సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని. ఇందాక మనం చదివిన 40వ అధ్యాయం 3వ వచనంలో ఏం చేస్తూ ఉన్నాడు? అరణ్యములో ఒకడు ఏం చేస్తున్నాడు? ప్రకటించుచున్నాడు. ఏమని ప్రకటించుచున్నాడు చూడండి. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడి, అరణ్యములో కేకవేయని ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. అంటే యోహాను ఎవరిని గురించి ప్రకటిస్తున్నాడంట? ఏ 40వ అధ్యాయము 3వ వచనం మనం చదివామో, ఏ ప్రభు మార్గం సిద్ధపరచాలని అన్నాడో, ఏ యెహోవా మార్గాన్ని సరళం చేయాలి అని అన్నాడో ఆయన గురించి ప్రకటిస్తూ ఉన్నాడంట. యోహాను ఎవరిని గురించి ప్రకటించాడు? ఓకే, ఇక్కడ ప్రభు అని అన్నాడు. 43 ఏమన్నాడు? ఎవరి మార్గం? యెహోవా మార్గం. యెహోవా వేరు, ప్రభువు వేరు. యెహోవా వేరు, ప్రభువు వేరు, యేసుక్రీస్తు వేరు. అంతేనా? మరి ఎవరు? యోహాను ఎవరి గురించి ప్రకటించాడు అంటే, ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన ప్రభువు కానీ, ఇక్కడ సిద్ధపరిచిన మార్గం కానీ ఎవరి మార్గం? అది కరెక్ట్ ఆన్సర్ రావాలి నాకు. ఎవరి మార్గం? క్రీస్తు మార్గమే. అది ఎవరిని గురించి? ఇప్పుడు 40వ అధ్యాయంలో చెప్పబడింది ఎవరు? యెహోవా. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్పబడింది ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరా? అంటే ఈ నామము ఎవరికి ఇవ్వనన్నాడు ఆయన? విగ్రహాలకు ఇవ్వనన్నాడు కానీ ఎవరికి ఇవ్వనలేదు? క్రీస్తుకి ఇవ్వనలేదు. అంటే ఈ నామం ఇప్పుడు ఎవరికొంది? ఈ నామం ఇప్పుడు ఎవరికొంది? క్రీస్తుకుంది. అంటే ఇప్పుడు ఇద్దరు యెహోవాలా అని అడుగుతారు. సమస్య అంతా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇద్దరు యెహోవాలు, ముగ్గురు యెహోవాలు కాదు. యెహోవా అనే నామం స్థిరమైన నామం. ఇప్పుడు యెహోవా అనే పదజాలం ఏదైతే ఉందో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాడనంటే ఐ యామ్ అంటాడు. తెలుగులో ఏమన్నాడనంటే ఉన్నవాడు అని అన్నాడు. ఈ పదప్రయోగాలు కనుక మనకు అర్థమైందనుకోండి, పర్ఫెక్ట్గా మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు దేవునికి వాడబడిన నామం అంటే తండ్రికి వాడబడింది ఈ నామం, క్రీస్తుకు కూడా వాడబడింది ఈ నామం. అంటే ఇప్పుడు ఈ నామం వాడబడిందన్న అర్థం ఏమిటి అని అంటే, వీళ్ళు స్వభావంలో ఉన్నారు. ఉన్నవాడు అనే స్వభావంలో వీళ్ళు ఏం చేశారు? ఉన్నారు. అంతేగాని ఈయన రెండు అనే విషయంలో కాదు ఇక్కడ చెప్తుంది. వీళ్ళిద్దరి స్వభావాన్ని ఏం చేస్తున్నారని అంటే ఏకీభవిస్తున్నారు. అందుకే అంటాడు క్రీస్తు ప్రభు, నేనును నా తండ్రిను ఏకముగా ఉన్నాము. ఎలా ఉన్నారు వాళ్ళు? ఏకముగా ఉన్నారు. ఏకముగా ఉన్నారని చెప్పాడు కానీ వేరుగా ఉన్నారని ఏం చేయలేదు. కానీ విచిత్రం ఏంటనంటే వ్యక్తులుగా వీళ్ళ వేరు. ఎలా వేరు? తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మే. అంతేగాని వీళ్ళ ముగ్గురు ఒకటైన దేవుడైతే కాదు. ప్రపంచంలో డినామినేషన్లో ఉన్నటువంటి సమస్య ఏమిటి అని అంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి తండ్రే ఎలా వచ్చాడు అని అంటే క్రీస్తుగా వచ్చాడు. క్రీస్తుగా మరణించి ఆదరణకర్తగా మరలా ఏం చేశాడనంటే భూమి మీదకి వచ్చాడు. అంటే తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్మ. అంటే వీళ్ళు ఒకటి అనేదాన్ని ఎలాగ అర్థం చేసుకున్నారని అంటే, ఆ ఒకటి అని చెప్పాలి కాబట్టి ఆయనే ఈయన, ఈయనే ఆయన, ఇంకా వేరుగా ఎవరో కూడా లేరు. మళ్ళీ దీన్ని ఏం చేస్తుందనంటే వాక్యం విభేదిస్తుంది. ఎలా విభేదిస్తుంది అని అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము
ఇదే మత్తయి సువార్త 3వ అధ్యాయం కనుక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు బాప్తిసం పొందడానికి వచ్చినటువంటి సందర్భం 3వ అధ్యాయము 16వ వచనానికి కనుక మనం వెళ్ళగలిగితే, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. యేసు ఏం చేశాడు? బాప్తిసం పొంది నీళ్లలో నుంచి ఒడ్డునకు వచ్చాడు. వెంటనే దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. దేవుని ఆత్మ ఎలా వచ్చింది? పావురాకారం వలె వచ్చింది. 3వది, మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము యేసుక్రీస్తులో నుండి వచ్చెను. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చింది. అంటే ఆకాశం నుంచి ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, తండ్రి అన్నిని. బాప్తిసం ఏమో నీళ్ళలో ఉన్నటువంటి క్రీస్తు తీసుకుని బయటకు వచ్చాడు. పావురాకారంలో పరిశుద్ధాత్మ వచ్చాడు. అంటే ముగ్గురు వేరువేరా ఒకటేనా? అంటే వాళ్ళు చెప్పిన బోధప్పుడు ఒకటే అన్నది తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్మ అనేది రైటా తప్ప? ఖచ్చితంగా తప్పు, 100%. అంటే వీళ్ళు ఇక్కడ ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ కనుక క్రీస్తు ప్రభు ఏం మాట్లాడాడు అని అంటే, ఒడ్డు నుంచి పైకి వచ్చిన ఆయన ఆకాశంలో నుంచి ఎలా మాట్లాడతాడు? పావురాకారంలో పరిశుద్ధాత్మ వచ్చి ఆయన మీద దిగగా అని కనబడింది. ఇప్పుడు ఈయనే పావురాకారంలో వెళ్ళిపోతే ఇంకా అక్కడ ఆ మనిషి అనే వ్యక్తి కనబడ్డ కదా అప్పుడు. అంటే మనకు అర్థమవుతుంది వాళ్ళు వేరువేరుగా ఉన్నారు, కానీ ఏకమై ఉన్నారు. యూనిటీ, వాళ్ళ యూనిటీని చూపిస్తూ ఉంది. అంటే యూనిటీ ఏమిటి అని అంటే, ఇదిగో యావే అని వాడాడు కదా, యహ్వా అని వాడాడు కదా. ఈ యహ్వా అన్నది అయామ్, ఉన్నవాడు అని అర్థం. ఈ ఉన్నవాడు అనే వ్యక్తిని గురించి అర్థం కాకపోవడం వల్ల వచ్చేటటువంటి సమస్య. మనం దేవుని యొక్క గుణ లక్షణాలను చూసినప్పుడు నిత్యుడు అనే ఒక లక్షణాన్ని చూస్తాం మనం. నిత్యుడు అననంటే ఎప్పుడున్నవాడు? నిత్యుడు అంటే ఎప్పుడున్నవాడు? ఎల్లప్పుడు అనంటే ఈ భూమి పుట్టకముందు ఉన్నాడు, ఈ భూమి పుట్టిన తర్వాత ఉంటాడు, ఈ భూమి నాశనం అయిపోయిన తర్వాత ఉంటాడు. ఇప్పుడు ఆ లక్షణంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆల్ఫయు ఒమేగాయు నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను అని చెప్పేసి అని అంటాడు. తండ్రి అన్నాడు అన్నమాట, కుమారుడు అన్నాడు. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఏముంది? ఇంకా హెబ్రీ పత్రిక మీరు 9వ అధ్యాయం చదివితే కనుక నిత్యుడగు ఆత్మ అని చెప్పేసి అని అంటాడు. ఆత్మ కూడా ఎప్పుడున్నాడు? నిత్యము ఉన్నాడా? అప్పుడప్పుడు ఉన్నాడా? అంటే మీకు అర్థమవుతుందో లేదో? అంటే స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం. ఆ స్వభావంలో ఎంతమంది ఉన్నారని అంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురు వ్యక్తుల్ని కలిపి ఏమన్నాడని అంటే ఒక అని అన్నాడు. దీన్ని ఏమంటాడనంటే హీబ్రూలో యకాద్ అనే పదాన్ని వాడాడు. ఏ పదం? యకాద్. యకాద్ అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే మిశ్రమ పదము అని అర్థం. ఏంటి? మిశ్రమము అని అర్థం. ఒకటిలో ఎన్ని ఉంటాయి? ఒక దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి? 29 రాష్ట్రాలు ఉన్నాయి ప్రస్తుతానికి. ఒక రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటాయి? ఒక అనేది మనకు అర్థమైతే ఖచ్చితంగా ఈ యకాద్ అనేది ఈ ఒకటి అనే దానికి ఏం చేశాడని అంటే మిశ్రమ పదంగా వాడాడు. ఆ మిశ్రమ పదంలో తండ్రి ఉన్నాడు, క్రీస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అంతేగాని ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురిని కలిపి ముగ్గురు దేవుళ్ళు అనడానికి బైబిల్ ఎక్కడ కూడా మనకు అనుమతి అనేది ఇవ్వలేదు. కానీ ఈరోజు ప్రపంచం దాన్ని ఏం చేసింది అని అంటే తప్పుదారి పట్టించింది. తప్పుదారి పట్టించడంలో కూడా మామూలు తప్పుదారి పట్టించలేదు. ఒక్కసారి గనక మనం దేవుడు అనే పదానికి వాడబడినటువంటి పదాన్ని గనక మనం హీబ్రూలో చూడగలిగితే ఎలోహిం అనే పదాన్ని వాడాడు. ఏంట పదం? ఎలోహిం. ఎలోహిం అనే పదాన్ని ఎలా ప్రయోగించాడనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా ఈ ఎలోహిం అనే పదాన్ని వాడడంలో ఆయన ఉపయోగించిన దాన్ని మనం చూడగలిగితే, ఒక్కసారి గనక మనం చూడగలిగితే నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం చూడగలిగితే ఇజ్రాయేలీల దేవుని గురించి మాట్లాడేటప్పుడు తెలియజేస్తూ ఉంటాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇంకా పైన ఆకాశం అందే కానీ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు అని అంటే నేను తప్ప అని అంటే
ఇదిగో నేను తప్ప అనంటే ఇందులో ఉన్న వాళ్ళు తప్ప, వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండకూడదు అందులో. వేరొక దేవుడు అనంటే పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమును నువ్వేం చేయకూడదు అంటే దాని అర్థం ఏంటి? విగ్రహాలు కాదు, ఇదిగో ఈ లక్షణాలు కలిగినటువంటి మేమే దేవుడు అని అంటే అనే విషయాన్ని ఏం చేస్తూ ఉన్నాడు ఇక్కడ? స్పష్టంగా తెలియజేస్తున్నాడా లేదా? అంటే ఈరోజు మనకి సమస్య ఏమిటి అని అంటే, ఈ ఎలోహిం అని వాడబడింది కేవలం ఇజ్రాయేలీల దేవుడి గురించి మాత్రమే కాదు, ఇంకెవరికి వాడబడింది అనేది కనుక మనం చూడగలిగితే నిర్గమకాండం 4:16 చూడండి. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉందువు. ఎవరెవరికి దేవుడుగా ఉంటారు? ఇప్పుడు ఇక్కడ కూడా ఏం పదం వాడారని అంటే ఎలోహిం అనే పదం వాడారు. ఏం పదం? ఎలోహిం. నిర్గమ 23 ప్రకారం యెహోవాకి వాడారు. ఓకే, ఇప్పుడు నిర్గమ 4:16 ప్రకారం ఎవరికి వాడారని అంటే మోషేకి వాడారు. ఎవరికి? మోషేకి. ఇప్పుడు ఎలోహిం అని వాడినంత మాత్రాన మోషే ఎవరావుడు? ఇప్పుడు ఎందుకు అవడం? ఆయన సర్వశక్తిమంతుడు కాదు, ఆయన సర్వజ్ఞాని కాదు, ఆయన సర్వాంతర్యామి కాదు, ఆయన నిత్యుడు కాదు, ఆయన సృష్టికర్త కాదు, ఇంకా చెప్పాలని అంటే ఆయన నిత్యుడు కాదు. మరి ఎందుకు వాడాడు ఎలోహిం అనేది? ఎలోహిం అనేది ఎందుకు వాడాడు? ఎలోహిం అనేది వాడడానికి గల కారణం ఏంటని అంటే మనుషుల మీద అధికారమో ఆధిపత్యమో ఉన్న వాళ్ళ మీద ఇది వాడాడు. మనుషుల మీద అధికారమో ఆధిపత్యమో ఉన్న వాళ్ళకు కూడా ఏం చేశాడు అని అంటే ఎలోహిం అనే పదం వాడాడు. అంటే ఎలోహిం అన్న వాడినంత మాత్రాన్ని ఇప్పుడు ఎవరెవరు దేవుడు అవుతాడా అవడా? ఒకవేళ కనుక మీరు 7వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే 7వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చూడగలిగితే, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. ఎవరికి దేవుడిగా నియమించాడు? ఫరోకు కూడా దేవుడిగా నియమించాడు. 7:1 ప్రకారం మళ్ళీ ఇక్కడ మోషే ఎవరికి దేవుడు? ఫరోకీన దేవుడు, అహరోనికి దేవుడు. అంటే ఇంకెవరికి దేవుడు కాదు, అంతేనా దాని అర్థం? వీళ్ళిద్దరికీ తప్ప ఇంకెవరికైనా ఈయన దేవుడు అవుతాడా అవడా? దాని అర్థం ఏంటి? దేవుడు అని అంటే అధికారం, వాళ్ళ మీద నీకేమిచ్చాను అని అంటే అధికారం ఇచ్చాను అని చెప్పడానికి ఎలోహిం అనే ఒక పదాన్ని వాడాడు. ఏంట పదం? ఎలోహిం. ఎలోహిం అనే పదాన్ని వాడాడు. దేనికి వాడాడు అని అంటే ఇది వచ్చేసి అధికారమో ఆధిపత్యానికి వాడాడు. దేనికి? అధికారమో ఆధిపత్యం కొరకు మనుషుల మీద చూపించే విషయంలో దీన్ని వాడడం అనేది జరిగింది. ఇకపోతే న్యాయాధిపతులకు కూడా వాడాడు. ఇదే నిర్గమకాండం 21వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావాలను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిలో కుదురుతో గొచ్చగవలను, వాడు నిరంతరము వానికి దాసుడై ఉండవలనని చెప్పేసి అని అన్నాడు. అంటే వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని ఏం చేయాలి? తీసుకొని రావాలి. అంటే ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే న్యాయాధిపతులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. న్యాయాధిపతులను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయం ఏమిటి అని అంటే ఖచ్చితంగా న్యాయాధిపతులు కూడా కింద ఉన్న వారి మీద అధికారం వహిస్తారు. కాబట్టి ఆ అధికారాన్ని చూపించడానికి న్యాయాధిపతికి కూడా వాడబడిన పదం ఏది? ఎలోహిం. ఎలోహిం అని వాడబడినంత మాత్రాన వాళ్ళు ఎవరు కాదు. ఇప్పుడు
ఇంకా మీరు చూసుకున్నట్లయితే దేవదూతలకు కూడా వాడబడినట్లుగా, లేకపోతే గ్రంథంలో ఉన్నటువంటి దేవతలకు వాడబడినట్లుగా మనకి దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. ఇది మనకు ఆశ్చర్యం కలిగించవచ్చేమో కానీ ఒక్కసారి మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 33వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే ఇక్కడ సొలొమోను రాజుని గురించి మాట్లాడుతూ తెలియజేస్తున్నటువంటి వచనం. సొలొమోను రాజు చేసిన పనులను గురించి మాట్లాడుతూ 31 నుంచి 33 వచనాలు కలిపి ఉంటాయి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీయుల దేవతకును, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోమను అమ్మోనీయుల దేవతకును మోకి. ఇక్కడ సీదోనీయుల దేవత, అమ్మోనీయుల దేవత, ఈ దేవత దేవత అని వాడిన పదం అన్నట్లకి కూడా ఏం వాడాడో తెలుసా? మొదటి రాజులు 11:33 దేవతలకి. అంటే ఇప్పుడు దేవతలు కూడా ఎవరు అవుతారు? ఎలోహిం అవుతారు. అంటే ఎలోహిం అవుతారు అని అంటే ఇప్పుడు దేవతల్ని పూజించాలి, మనం మోషేని పూజించాలి, యెహోవాని పూజించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అంతేనా అర్థం చేసుకోవాల్సింది? అంతేనా? ఇప్పుడు సమస్య అంతా ఏమిటనంటే ఏది ఎక్కడ ఎలా వాడబడిందనే విషయం మనకి అర్థం కావట్లేదు. ఎవరికి ఏ అర్థంలో వాడబడిందో దాన్ని అంతవరకే దాన్ని ఏం చేయాలి? తీసుకోవాలి. అంతేగాని ఇది పట్టుకొచ్చి ఈయనకి చెందుతుందంటే కుదరదు, ఇది పట్టుకొచ్చి ఈయనకి చెందుతుందంటే కుదరదు, అది పట్టుకొచ్చి వీళ్ళకి చెందుతుందంటే కుదరదు. ఆయన నామం ఎవరికి చెందదని స్పష్టంగా చెప్పాడు అని అంటే విగ్రహాలకు మాత్రం చెందదు అని అన్నాడు. అది క్రీస్తుకి చెందదని చెప్పలేదు, పరిశుద్ధాత్మకి చెందదని చెప్పలేదు. ఎందుకు అనంటే సృష్టి నిర్మాణం, దేవుడు అంటేనే ఎవరు? దేవుడు అంటే ఎవరు? సృష్టికర్త. ఇప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టేసామనుకోండి, ఎట్లా ఉంటుంది అసలు? వాస్తవంగా రోమీలకు రాసినటువంటి పత్రిక అదే చెప్తూ ఉంటాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం గనక మనం వెళ్ళగలిగితే ఆయన గురించి తెలియపరచబడింది ఏది కూడా లేదు. ఆయన గురించి ఆయన విశదపరుచుకున్నాడు. విశదపరుచుకున్నప్పటికీ కూడా మనుషులు దాన్ని ఏం చేయలేదనంటే అర్థం చేసుకోలేదనే విషయాన్ని చెప్తూ ఉంటాడు. చూడండి 19వ వచనం, 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుని గూర్చి ఆయన ఏమన్నా తెలియజేయకుండా ఉన్నాడా అంటే తెలియజేశాడా? తెలియజేయలేదా? తెలియజేశాడు. విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడినవా, తేటపరచబడలేదా? ఏమేమి ఆలోచన చేయాలంట? ఆయన నిత్యశక్తి, దేవత్వము, అదృశ్య లక్షణాలు, జగదుత్పత్తి మొదలుకొని ఆలోచించుట వలన తేటపడుతున్నాయా, తేటపట్టలేదా? తేటపడుతున్నాయన్నా కూడా మనకి ఏమవట్లేదు. ఈరోజు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు వాస్తవంగా కిందకి వెళ్ళి ఏమంటాడని అంటే 21లో చూడండి, ఇది ఎవరిని గురించి మాట్లాడుతున్నాడనంటే, మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహింపరచబడలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపములుగా. అంటే లోకంలో ఉన్న వాళ్ళు దాన్ని మార్చారు. మార్చారా అంటే మార్చారు. దేవుని ప్రజలు మార్చారా, మార్చలేదా? ఎలా మారుస్తున్నారు మీరు కావాలంటే చూడండి. గుణదల మేరీ మాత గుడి ఉందా లేదా? ఎవరామే? మరీ తల్లి. ఆర్సీఎంఓలు కనుక ఇదే మాట వెటకారం కంటే కోప్పడిపోయి కొట్టనకు వచ్చేస్తారు వాళ్ళు. అసలు మరియమ్మకి భారతదేశానికి ఆ గుణదలకి ఏంటి సంబంధం? ఏంటి సంబంధం అసలు? ఆమెను పూజించమని బైబిల్ ఎక్కడైనా చెప్పిందా? లేదు. కానీ మార్చారా క్రైస్తవులు? మార్చారు. మీరు ఇంకా చూడండి, పొద్దుటే కొంతమందికి ఉండేటటువంటి ఒక దిక్కుమాలిన అలవాటు, ఫోటో ఉంటుంది. ఫోటో చూస్తేనే కానీ లేవరు. ఏ ఫోటో? అదే దేవుడు ఫోటో. అంటే ఏ దేవుడు? యేసు ప్రభు ఫోటో. ఎవరో ఒక చిత్రకారుడు ఊహించి ఏం చేశాడు? దాన్ని గీశాడు. గీసిన దానికి మనం ఏం చేస్తాం? పొద్దుటే లేచి మార్చామా, మార్చలేదా? వాస్తవంగా ఏంటంటే అది చూస్తే మనకేదో మంచి కలుగుద్ది. పొద్దుటే లేచి బైబిల్ మాత్రం చదవరు.
పొద్దుటే లెగిసి బెడ్ కాఫీలు తాగేవాళ్ళు, ఏంటి పొద్దుటే లెగిసి టీలు తాగేవాళ్ళు, పాచి మొక్కలతో ఏమేమో చేసేవాళ్ళు ఉన్నారు. పొద్దుటే లెగిసి ఫోన్ కూడా చూసేవాళ్ళు ఉన్నారు. అవునా? అదే అలవాటుతో ఏం చూసేవాళ్ళు ఉన్నారు? దేవుడు ఫోటో చూసేవాళ్ళు ఉన్నారు. చూడొచ్చా చూడకూడదా? చూస్తే ఏమవుద్ది? నువ్వు మార్చేసావు. నువ్వు దేవుని యొక్క ఆ అదృశ్య లక్షణాలని, లేకపోతే దేవుని యొక్క నిత్యశక్తిని నువ్వేం చేసావు? పరిమితి చేసేసావు. ఆయనకి పరిధి ఉందా అని అంటే లేదు. ఒకసారి కనుక ఆయన పరిధి ఉందా లేదా అని కనుక మనం ఆలోచన చేయగలిగితే ఆయన శక్తి ఎంత అనడంటే, ఆయన ఈ భూమి కలగాలి అనడంటే ఏమైంది? కలిగింది. కలిగిన దేవుని సృష్టిలో నుండి ఏదో ఒక వస్తువుని తెచ్చి నువ్వు అక్కడ పెట్టి ఇది దేవుడు అనడంటే అది దేవుడు కాదు అని అంటున్నాడు ఆయన. కానీ మనం ఏమంటున్నాం? ఇప్పుడు ఒకవేళ కనుక వీళ్ళని దేవుళ్ళంటే ఈయన్ని దేవుడు అనడంటే ఇంక ఎవరు దేవుడు అంటే దేవుడు అనే స్వభావమే మనకేమవలేదు, అర్థం కాలేదు. అర్థమైతే ఈ సమస్య అనేది ఉండేది కాదు. కానీ ఏమిటి అనడంటే ఒక్క దేవుడా ముగ్గురు దేవుళ్ళ అనే పెద్ద ప్రశ్న ఉంది. కానీ మనకి అసలు దేవుడంటే ఎవరనే ఆ స్వభావమే మనకేమవలేదు, అర్థం కాలేదు. మీకు ఇది కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఎప్పుడైనా సరే ఎవరైనా మన ఊళ్ళో ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయిన వెంటనే తలంపాలు ఎట్టెట్టాలని అడగరా? తల ఎటు పెట్టాలి, తల ఎటువైపు పెట్టాలి అని అడుగుతారా అడగరా? మీ ఊళ్ళో అడుగుతారా? ఓకే. సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు సమాధి ఎటువైపు తవ్వాలనేది, ఉత్తరం వైపు తవ్వాలా, దక్షిణం వైపు తవ్వాలా, తూర్పు వైపు తవ్వాలా, పడమర వైపు తవ్వాలా అడుగుతారా అడగరా? పాత చీర వేయాలా, కొత్త చీర వేయాలా అడుగుతారా అడగరా? ఇవన్నీ అడిగారు. నేను మాత్రం ఇది చెప్తే బాధపడకండి, ఒంటి మీద ఉన్న బంగారం మాత్రం లాగేసుకుంటారు. మీ ఊళ్ళో అలా చేయరా? తీసేస్తారా? సైంటిస్టులు అందరూ అక్కడే ఉంటారు ఆ రోజు. ఇంకొక ఆయన అంటాడు, ముక్కు పుడక కాదు ఏది ఉంచరు, బంగారపు మొక్క ఏది ఉంచరు, అది ముక్కు పుడకైనా సరే. ముక్కు పుడక ఏం 25 గ్రాములు ఉండదు. అయినా కానీ మనం ఏం చేయం? విడిచిపెట్టాం. చచ్చిపోతే అది మట్టిలో కలిసిపోద్ది కాబట్టి దాని విలువేదో మనకు తెలుసు, కాబట్టి ఏది జాగ్రత్త చేసుకోవాలో మనకు తెలుసు. కానీ విశిష్టమైనటువంటి సైన్స్ అంతా అక్కడే బయటకు వస్తుంది. ఒక ఆయన అంటాడు, ఒకవేళ కనుక మీరు ఆ సమాధి కార్యక్రమాలకు స్త్రీలను రానివ్వరు కాబట్టి మీకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ పురుషులందరికీ బాగా అర్థమవుద్ది. ఒకవేళ కనుక ఆ పెట్టి కనుక సమాధిలో పెట్టేసి గోతులో పెట్టిన తర్వాత మట్టి వేయాలంటే ఎట్లా వేయాలండి? 2 కాళ్ళ సందులో నుంచి వేయకూడదు. 2 కాళ్ళ సందులో నుంచి ఏం చేయకూడదు? ఎందుకు వేయకూడదని? వేయకూడదని చెప్పానా? ఎందుకు వేయకూడదని అంటే ఇంతవరకు ఎవరు చెప్పలేదు నాకు. తెలుసనా తెలియదనా? తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేయరు. దేవుడు అంటే ఎవరో తెలుసా? కాదు. తెలుసు అని తెలియకుండా బ్రతుకుతున్నాం మనం. క్రైస్తవులుగా దేవుడు ఎవరో మనకి తెలుసు అనుకుని వచ్చాము ఇక్కడికి, కానీ మనకి దేవుడు ఎవరు అనేది మనకేమవలేదు, అర్థం కాలేదు. ఆయన నిత్యశక్తి ఏంటనేది కనుక మనకు అర్థమైంది అనుకోండి, అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహులని దేవుని సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి చంపేసిందని అంటే మనకి ఎలా ఉంటుంది? ఆయన శక్తి ఏంటో అర్థమవుతుంది. ఒకవేళ కనుక మీరు ఏ విగ్రహం నుంచి అయినా అలాంటి ఒక శక్తి వస్తుందా అంటే మీకు అర్థమైందా? ఎలోహిం అనే పదం వాడాడు. ఎవరికి వాడాడు, ఎందుకు వాడాడు అనేదో ఆలోచించుకోండి. కానీ ఈయనకు వాడినప్పుడు ఎలా వాడాడు అనేదో ఆలోచన చేయండి. ఆ పదం అర్థం ఏంటనేదో ఆలోచన చేయండి. అంటే ఇజ్రాయేలీల యొక్క దేవుడైనటువంటి యెహోవా అనే విషయంలో ఆయన నిజమైన దేవునికి వాడిన పదం ఏది అనడంటే ఎలోహిం. ఇది దేన్ని సూచిస్తుంది అనడంటే, ఇదిగో బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కదా. ఒకవేళ మీరు యాట్రిబ్యూట్స్ అని అన్నాం కదా మనం, దేవుని యొక్క గుణలక్షణాలని. ఆ గుణలక్షణాలను పెట్టినప్పుడు ఈయన తప్ప ఇంకెవరో ఉండరు అక్కడ. ఆయన నామం ఇంకెవరికి ఏం చేయనన్నాడు? ఇవ్వను అని చెప్పేశాడు, అంతే కదా. తన మహిమను వేరొకరికి చెందనివ్వను అని చెప్పేశాను అన్నాడు. చెందనివ్వంది ఎవరికి అనంటే, ఇదిగో వీళ్ళకి చెందదు, ఈయనకి చెందదు, చివరికి విగ్రహాలకు కూడా ఏమవుతుంది? చెందదు. అంటే ఇప్పుడు ఎవరికి చెందుతుంది అది? యెహోవా. మరి యెహోవా అంటే ఎవరు? ఇప్పుడు దేవుడు అనేది మనం చూసాం. దేవుడు అనే పదంలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఒక్కడే అని అన్నాం. ఒక్కట్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 3 ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆ స్వభావం ఎవరికి మాత్రం చెందింది అని అంటే 3కి మాత్రమే చెందింది. అంటే వాళ్ళను మాత్రమే
మనం దేవునిగా పరిగణించాలి. దేవుళ్ళు అనే పదం బైబిల్ ఎక్కడ కూడా ఏం చేయలేదు, వ్యక్తీకరించలేదు. వ్యక్తీకరించలేని పదాన్ని మనం ఏం చేయకూడదు, ప్రయోగించకూడదు. ప్రయోగించి దాన్ని ఏం చేయకూడదు అని అంటే పాడు చేయకూడదు. ఈరోజు సమస్య అంతా ఏమిటి అని అంటే ఇది అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి ఈ అపార్థం అంతా కూడా, ఇది అర్థం చేసుకుంటే గనక ఈ సమస్య ఏది కూడా ఉంటుందా అనంటే ఉండదు. ఒక్కసారి గనక మనం చూడగలిగితే దేవుడు సృష్టికర్త అనేసి అని అన్నాడు కదా, దేవుడు సృష్టికర్త అనేసి అని అన్నాడు కదా. ఆ సృష్టికర్త అనే స్వభావంలో ఎవరెవరు ఉన్నారనేది చూస్తే ఆదికాండం 1:1 ప్రకారం దేవుడు భూమి ఆకాశాలను ఏం చేశాడు, సృజించాడు. 121:2 కూడా చూడండి, 121:2 చూడండి. కీర్తనల గ్రంథం, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను ఎవరు సృజించారు, యెహోవా. అంటే యెహోవా అంటే ఎవరిక్కడ, యెహోవా అంటే ఎవరిక్కడ, దేవుడు తండ్రి, అంతేనా కాదా? ఓకే. ఇంకా మీరు చూడగలిగితే 146 కీర్తన 6వ వచనం, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. అంటే ఇవన్నీ కూడా ఎవరు సృజించారు అని చెప్తుంది అని అంటే యెహోవా అంటే తండ్రి అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ కనుక యేసుక్రీస్తుని గురించి కనుక మనం చూడగలిగితే యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే ఇక్కడ ఏం చెప్తూ ఉంటాడు యోహాను గారు, 3వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా, ఎవరు లేకుండా. ఇప్పుడు సృష్టికర్త అని అంటే, సృష్టికర్త అని అంటే ఎవరని చెప్తాం ఇప్పుడు, తండ్రి, అంతేనా? 2 క్రీస్తు ఉన్నాడా అందులో, ఉన్నాడా లేడా? 1వ అధ్యాయము 3వ వచనం ప్రకారం కలిగి ఉన్నది ఏదియో ఆయన అంటే ఎవరు, యేసుక్రీస్తు. ఇంకా డౌట్ ఉంటే ఒక్కసారి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి వెళ్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-17 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు, సర్వ సృష్టికి. అంటే సర్వ సృష్టి ఎవరి ద్వారా నిర్మితమైంది, ఎవరి ద్వారా నిర్మితమైంది? 16వ వచనం చూడండి. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. అంటే ఇప్పుడు క్రీస్తు ఎవరు, సృష్టికర్త. క్లియరా? ఇంకా వచనం కావాలని అంటే చెప్తాను చూడండి. 1 కొరింథీ 8వ అధ్యాయం, 1 కొరింథీ 8వ అధ్యాయం 6వ వచనము చివరి భాగం చూడండి. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా. అంటే ఈ వచనాన్ని బట్టి, ఈ మాటను బట్టి ఏమర్థం అవుతుంది మనకి? క్రీస్తు ఎవరు, సృష్టికర్తనా కాదా? ఓకే. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడిచుండెను. ఇప్పుడు దేవుని ఆత్మ అంటే ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్మేనా? ఓకే. ఇప్పుడు నాకు చెప్పండి, సృష్టికర్తలు ఎంతమంది? ఇదేంటిది? సృష్టికర్తలు ఎంతమంది అని అంటే ఒక్కడని బాగానే చెప్తున్నారు. దేవుడు అనే విషయాన్ని దగ్గరకు వస్తే ముగ్గురా ఒక్కడా అని చెప్పి, ఒక్కడని చెప్పి తండ్రి అని మాత్రమే అనే పరిస్థితికి వచ్చింది. అంటే మీకు అర్థమైందో లేదు? ఇప్పుడు సృష్టికర్త అనేది ఏంటి? ఈయన స్వభావం. సృష్టి చేయడంలో ఈయన పాత్ర ఉంది, ఈయన పాత్ర ఉంది, ఈయన పాత్ర ఉంది. అంతేగాని ఇప్పుడు ఈ స్వభావంలో వీళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు ముగ్గురు సృష్టికర్తలు కాదు. సృష్టికర్త అనేది వీళ్ళ యొక్క స్వభావం, అంతేనా కాదా? సృష్టి నిర్మాణంలో వీళ్ళ పాత్ర ఉంది, అంతేగాని వీళ్ళ ముగ్గురు సృష్టికర్తలు కాదు. ఇది అర్థమైతే దేవుడు ఒక్కడే అని అంటే అందులో తండ్రి ఉన్నాడు,
కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అంతేగాని ఎవరు లేరు అని అంటే మోసే లేడు, న్యాయాధిపతులు లేరు, విగ్రహాలు లేవు, ప్రపంచంలో ఏది లేదు, కర్ర మట్టి వెండి చేసింది ఏది కూడా ఏది అవదు అని అంటే దేవుడు కాలేదు అనేది స్పష్టమైనటువంటి విషయం. ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఒక దేవుడు అనే పదప్రయోగం ఎలా జరిగిందనేది స్వభావాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అర్థమవుద్ది. కానీ ఒకటి అనేది ఎప్పుడైతే మనం మైండ్లో పెట్టుకుని చదివామో అది ఎప్పటికీ అర్థమవుతుందా అని అంటే అర్థము కానే కాదు. ఒకవేళ కనుక మీరు ఇది ఎక్కడి నుంచో చెప్పారండి, లేదు మాకు బైబిల్ నుంచి చెప్పాలండి అని అన్నారనుకోండి, ఇదే ఆదికాండం 1:5 చూడండి. ఇదే ఆదికాండం 1:5 దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాను. చదవండి. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. అస్తమయము ఉదయము కలిస్తే ఎన్నైనాయి? 2 దినాలు అయినాయి. 2 1 ఇప్పుడు మీకు అర్థమైందో లేదో? ఈ 1లో ఎన్ని ఉన్నాయి? ఒక అస్తమయం ఉంది, ఒక ఉదయం ఉంది. కానీ ఒక అస్తమయము ఒక ఉదయము ఉన్న కాడ ఏమవలేదు అంటే దాని అర్థం ఏమిటి? ఒకటి అనేది బహుళ అర్థం ఇచ్చేటట్లుగా వాడబలే పదాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి అని అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒక దేవుడు అన్న పదంలో ఒకటి అనేది అది బహుళ అర్థం ఇచ్చేటట్టుగా వాడబడిందా, లేకపోతే సింగులర్ ఏకవచనంగా వాడబడినటువంటి అర్థం ఇచ్చిందా? బహువచనమా ఏకవచనమా? బహువచనం. అంటే బహువచనము అని అంటే ఎందుకన్నాము అని అంటే ఇది కూడా ఈ ఒకటి అనేది బహువచనమా ఏకవచనమా? ఇది బహువచనం అని అర్థమైతే మనకి, ఇది బహువచనం అని కనుక మనకు అర్థమైతే దేవుడు అనేది కూడా ఏమని అర్థం కావాలి? బహువచనమనా ఏకవచనమనా? ఓకే, 2వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి ఒక్కసారి. 2వ అధ్యాయము 24 కనుక మనం చూడగలిగితే, 2వ అధ్యాయము 24 కనుక మనం చూడగలిగితే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఎవరిని విడిచి? తల్లిని తండ్రిని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఏం చేశాడు? పురుషుడు స్త్రీ కలిస్తే ఎన్ని శరీరాలు అవుతాయి? 2 అవ్వవా? ఈ యాక అనే దాంట్లో మీరు ఆలోచించండి, ఎంతమంది ఉన్నారు? ఒక పురుషుడు ఉన్నాడు, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఒక స్త్రీ ఉంది. ఒక స్త్రీ ఒక పురుషుడు కలిస్తే వివాహం ద్వారా ఎన్ని శరీరాలు అవుతున్నాయి? ఈ ఏక అనే పదం ఇక్కడ బహువచనమా ఏకవచనమా? ఇప్పుడు కనుక అర్థమైతే మీకు దేవుడు ఎవరనేది అర్థమై ఉండాలి. అర్థమైందా? అర్థం కాలేదు అంటే ఖచ్చితంగా దేవుడు ఒక్కడే అని అంటే ఒకటి అనే పదంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నారు. దానికి కూడా వచనాలు చూద్దాం. మళ్ళీ వేరువేరుగా చూడాల్సిన అవసరం ఏమీ లేదు. మత్తయి సువార్త 28 కనుక మనం చూడగలిగితే ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేసి చెప్పండి, 1, 2, 3 అనేది. మత్తయి సువార్త 28 కనుక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి అంశం. మత్తయి సువార్త 28 19 కనుక మనం చూడగలిగితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములలోనికి, నామములోనిక నామముల 1 లేకపోతే 2 3? ఎవరెవరు ఉన్నారు అక్కడ? మళ్ళీ మనకు అర్థమైనా అర్థం కాకపోయినా, మళ్ళీ మనకు అర్థమైనా అర్థం కాకపోయినా తండ్రి యొక్కయు
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు ఎందులోకి నామము అన్నడా లేదా? అంటే అధికారం. ఎన్ని అధికారాలు లేవు ఇక్కడ? 3 అధికారాలు లేవు. ఒకే అధికారమా? 3 అధికారాలా? 3 సృష్టికర్తలా? 1 సృష్టికర్త? 3 దేవుళ్ళ? 1 దేవుడా? ఇంత సింపుల్ విషయాన్ని ప్రపంచం దీన్ని ఏం చేసింది అని అంటే కన్ఫ్యూజ్ చేసి ఒక అయోమయంలోకి నెట్టేసింది. నెట్టేవలసినంత అవసరత ఏమీ కూడా లేదు. బైబిల్ దాన్ని కన్ఫ్యూజ్ చేసిన పరిస్థితి కూడా లేదు. కాబట్టి బాగా ఆలోచన చేసి ముగ్గురా ఒక్కడా అని అంటే ఖచ్చితంగా మనకి క్రైస్తవులకి దేవుడు ఒక్కడా ముగ్గురా? ఒక్కడే. ఆయన ఎవరు అని అడిగితే ఈ ఒకట్లో తండ్రి ఉన్నాడు, ఈ ఒకట్లో కుమారుడు ఉన్నాడు, ఈ ఒకట్లో ఎవరున్నారు? దేవుడు ఒక్కడే. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం. హియర్ ఓ లార్డ్ అవర్ గాడ్ జెహోవా ఈజ్ వన్ జెహోవా. అవర్ లార్డ్ గాడ్ ఈజ్ వన్ గాడ్. అంతేనా కాదా? ఎక్కువ మంది ఉన్నారా? వీళ్ళ ముగ్గురు తప్ప బైబిల్లో మనకి ఆ దేవత్వం ఉన్నటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎవ్వరు కూడా మనకి కనపడరు, ఇంక్లూడింగ్ దేవదూతలు, దేవదూతలతో సహా. ఒకవేళ కనుక మీరు చూడగలిగితే క్రీస్తు ప్రభువుని మొక్కినటువంటి సందర్భాలు కనబడతాయి, కానీ పౌలు కానీ లేకపోతే యోహాను కానీ ఎవరైనా వచ్చి వాళ్ళకి మొక్కితే అయ్యా మేము దేవత్వం కలిగిన వాళ్ళమో కాదు, దయచేసి మాకు మొక్కమన్నారా మొక్కొద్దన్నారా? ఎందుకు మొక్కొద్దన్నారు? దేవుడు కాకపోతే మొక్కకూడదా? మొక్కితే మీరు ఎప్పుడైనా సరే ఎస్తేరు గ్రంథాన్ని ఎప్పుడైనా చదివారా? ఎస్తేరు గ్రంథాన్ని చదివారా? చదివితే అందులో ఎవరు ఉంటారో చెప్పగలరా? మనుషులు ఉంటారు. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు ఉంటుంది కదా. ఎస్తేరు యొక్క చిన్నాన్న ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు చెప్పగలరా? వెరీ గుడ్, ఇప్పుడు బాగా గుర్తొచ్చింది. మొర్దెకై. మొర్దెకైకి హామానికి ఉన్న సమస్య ఏంటో చెప్పగలరా మీరు? అమ్మా వెరీ గుడ్. హామానుకి మొర్దెకై ఏం చేయడానంటే సాష్టాంగపడ్డా. ఎందుకు అనంటే ఇజ్రాయేలీలు వాళ్ళ దేవునికి తప్ప ఎవరికి కూడా ఏం చేయరు, మొక్కరు. అంటే మొక్కాడు అనడంటే ఆయన ఎవడు కాదు, దేవుడు అవుతాడా? అవడు. మొక్కిందల్లా దేవుడు అయిపోడు. కానీ ఇజ్రాయేలీడైతే ఎవడకు మొక్కడు, దేవుడు కాని వాడికి ఏం చేయడు, మొక్కడు. అందుకే హామానికి ఏం చేయలేదు, మొక్కలేదు. కాబట్టి ఏమొచ్చింది? సమస్య వచ్చింది. ఎంత సమస్య అంటే అంత ఇంత సమస్య కాదు అది. యోధ జాతినే నాశనం చేసేయాలనే ఒక శాసనాన్ని పుట్టించి మొత్తం సర్వనాశనం చేసేయండి యూదులు లేకుండా అనే ఒక గొప్ప ఆజ్ఞ పుట్టేలాగా చేసినటువంటి పరిస్థితికి దారితీసింది. కేవలం ఏంటంటే మొక్కను అన్న ఒక పరిస్థితికి. ఈరోజు చాలామంది అనేటువంటి విచిత్రమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడేనా అని అడిగితే దేవుడే కానీ ఆరాధనకు పాత్రుడు కాదు అని అంటారు. దేవుడైతే ఎవరవుతారు? ఆయన ఆరాధనకు పాత్రుడే అవుతాడు. అందులో ఏమైనా సందేహం ఏమైనా ఉందా ఎవరికైనా? లేదు. దేవుడైతే ఆయన ఎవరవుతారు? ఆరాధనకు పాత్రుడు. అసలు దేవుడు ఆరాధించేనే ఆయన ఎవరవుతారు? దేవుడు అవుతారు. ఇప్పుడు మీరు తండ్రిని ఆరాధిస్తారా? కుమారుని ఆరాధిస్తారా? పరిశుద్ధాత్మను ఆరాధిస్తారా? ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నారు? ముగ్గురు వ్యక్తులు వీళ్ళంతే. ఎవరండి? ముగ్గురు వ్యక్తులు. మీరు మాట్లాడాలి అని అంటే ఇండివిజువల్ పర్సన్స్, అంటే దైవత్వంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు అని చెప్పగలం, కానీ ముగ్గురు దేవుళ్ళు అని మనం ఏం చేయలేమో చెప్పలేము. కానీ బైబిల్ మనకు చెప్పింది ఏంటి అని అంటే ఒక దేవుడు అన్న దగ్గరే మనం ఏమవ్వాలి? ఆగిపోవాలి. ఇద్దరా ముగ్గురా అనే ప్రశ్న కనుక మనకు వచ్చింది అని అంటే అసలు మనం క్రైస్తవులమే
కాదు అనే విషయాన్ని గుర్తించండి. కాబట్టి ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.